ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. నేను ఈరోజు కొన్ని డెంటల్ కేర్ టిప్స్ గురించి మాట్లాడబోతున్నాను. మొదటిగా ఏంటంటే బ్రష్. ఎలాంటి బ్రష్ వాడాలి అంటే బ్రష్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. బ్రష్కి ఏదైతే బ్రిజిల్స్ ఉన్నాయో 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే హార్డ్, మీడియం, స్మూత్ అనమాట. ఇందులో ఏది వాడాలంటే మనం స్మూత్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ అయితే వాడాలి. హార్డ్ బ్రిజిల్స్ ఉన్నదైతే వాడద్దు. కొందరు ఏంటంటే గార పడుతుంది దాన్ని క్లీన్ చేయడానికి అని చెప్పేసి హార్డ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ అయితే వాడుతుంటారు. అది వాడకూడదు. ఎందుకంటే హార్డ్ బ్రిజిల్స్ ఉన్నది వాడితే ఏమవుతుందంటే గట్టిగా మనం పళ్ళు తోమేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇనామిల్ లేయర్ అనేది ఉంటుంది కదా, అది అరిగిపోతుంది. అది అరిగిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే జివ్వు మనడం అలాంటి ఫర్దర్గా కాంప్లికేషన్స్ అనేవి అవుతుంటాయి. అందుకే దాన్ని అవాయిడ్ చేయడానికి మనం మాత్రం స్మూత్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ మాత్రమే వాడాలి. నెక్స్ట్ ఏంటంటే ఎంత టైం బ్రష్ చేసుకోవాలి అంటే కొందరు ఏంటంటే చాలా సేపు చేస్తున్నాం అయినా మాది క్లీన్ అవ్వట్లేదు అంటుంటారు. కొందరేమో తొందరగా చేసేసి వస్తుంటారు. కానీ దానికి బ్రష్కి అనేది ప్రాపర్ టైం ఉంటుంది. ఎంత అంటే ఇప్పుడు మనకు మొత్తం బ్రషింగ్ 2 minutes చేసుకోవాలి. ఇటు 30 seconds, ఇటు 30 seconds, కింద 30 seconds, ఇటువైపు 30 seconds, మొత్తం మనకి 2 minutes బ్రషింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఈ తర్వాతకి ఏంటంటే ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి. మనం బ్రష్ అనేది 2 సార్లు చేసుకోవాలి. ఏంటంటే మార్నింగ్, నైట్ పడుకునే ముందు ఒకసారి బ్రష్ చేసుకోవాలి. మనం మార్నింగ్ కొంచెం బ్రషింగ్ని నెగ్లెక్ట్ చేసినాలే కానీ నైట్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు ఇలా అంటే నైట్ ఏంటంటే మనం తినేసి పడుకుంటామా, అప్పుడు ఫుడ్ ఏమన్నా ఉండిందనుకోండి నోట్లో, ఆ ఫుడ్ ఉన్నదానికి బ్యాక్టీరియా అనేది అట్రాక్ట్ అవుతుంది. బ్యాక్టీరియా అట్రాక్ట్ అయిపోయి అక్కడ మనకి ఏంటంటే గార పట్టడం లాంటివి జరుగుతుంటాయి. గారతో పాటు తర్వాతకి ఫర్దర్గా పుచ్చడం అనేది జరుగుతుంటుంది. ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉండకుండా ఉండాలంటే మనం బ్రషింగ్ అనేది మాత్రం 2 times చేసుకోవాలి. అలాగే నైట్ అనేది మన నోట్లో లాలాజలం అంటే సలైవా ఏదైతే ఉండిందో అది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు. అది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే దానికి అంటే నీట్గా క్లీన్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి త్వరగా బ్రషింగ్ అది మొత్తం క్లీన్ అయితే అవ్వదు. అందుకే మనం నైట్ ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. అలానే ఫ్లాసింగ్ ఏంటంటే మనకి 60% ఏదైతే బ్రషింగ్తో క్లీన్ అయిపోతుంది. కాకపోతే మిగతా ఏదైతే 40% ఉందో ఫ్లాసింగ్ ద్వారా పోతుంది. ఏంటంటే ఫ్లాసింగ్ ఎక్కడ చేస్తామంటే టీత్కి కాంటాక్ట్ మధ్యలో ఫుడ్ ఇరికిపోతుంది. దాన్ని ఏంటంటే ఫ్లాసింగ్ ద్వారా ఒక థ్రెడ్ ఉంటుంది, ఆ దాని ద్వారా క్లీన్ చేసుకుంటే మనకి 40% వరకు ఇది కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా మన బ్యాడ్ బ్రెత్కి 90% కారణం ఏంటంటే టంగ్ క్లీనింగ్ చేసుకోకపోవడం వల్ల. ఈ టంగ్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాడ్ బ్రెత్ అనేది ఉండదు. ఇంకా మనం తిన్న ప్రతిసారి బ్రష్ చేసుకోలేం కాబట్టి మనం తిన్న తర్వాతకి పుక్కలించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలానే వామ్ సలైన్ గార్గిల్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మనం ఇలా పుక్కలించడం అనేది తిన్న ప్రతిసారి చేసుకోవడం వల్ల ఏదైతే మనం ఎప్పుడైతే ప్రతిసారి స్నాక్స్ ఏమైనా తిన్న తర్వాతకి ఫుడ్ అనేది అందులో ఇరుక్కుపోయిందంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. మనం ఏంటంటే రైట్ హ్యాండెడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ గట్టిగా రుద్దేయడం, లెఫ్ట్ హ్యాండెడ్ వాళ్ళు రైట్ సైడ్ గట్టిగా రుద్దేయడం అలాంటివి చేస్తుంటారు. అది కాదు, దానికి ఒక ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే కొందరు ఏంటంటే టీత్ అనగానే ఓన్లీ కనిపించే సర్ఫేసెస్ వరకు, పైన ఉన్న సర్ఫేసెస్ వరకు తోమేస్తుంటారు. అది కాకుండా మనం లోపల కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ టీత్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇలా బ్రష్ చేసుకోవాలి. అప్పర్ ఉన్నాయనుకోండి ఇలా బ్రష్ చేసుకోవాలి. అలా లోపల మనకి గార పట్టకుండా మనం నివారించవచ్చు. అలానే ఏంటంటే మనకి ఇక్కడ బ్రష్ అనేది ఒక 45 degrees ఇలా పెట్టి ఇలా కిందికి అనాలి. అదే కింద పళ్ళు అనుకోండి ఇలా పెట్టి ఇలా అని 45 degrees ఇలా పైకంటే మనకి చిగురికి పంటికి మధ్యలో ఏమన్నా ఇరిక్కిపోయినా లేగానే అదంతా క్లీన్ అయిపోతుంది. అలానే మనము రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. అంటే మనకి కొందరు ఏంటంటే పన్ను నొప్పి వచ్చినప్పుడే చేయించుకుంటారు. నొప్పి కాదండి, నొప్పి లేకపోయినా లేగానే రెగ్యులర్గా మనం ఒక 8 to 10 monthsకి చెకింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఓరల్ హైజీన్ అనేది నీట్గా మెయింటైన్ చేయాలి. టీత్ అంతా హెల్దీగా ఉండాలి అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అలానే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఉండాలి. దాని ద్వారా మనకి గమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఫర్దర్గా టీత్ ప్రాబ్లమ్స్ కానీ ఇవే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ.